అనాథ మూవీ ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా అనిపించింది హీరో గారు? అనాథ మూవీ అందరూ ఉండి అనాథ లెక్క ఫీల్ అయ్యాను నేను. అంటే ఆడియన్స్ ఉండి అనాథ లెక్క నేను ఫీల్ అయ్యాను. చాలా ఎక్సైటెడ్ అనిపించింది. విషయం ఏంటంటే అనాథ అనే టైటిల్లోనే ఆ డెప్త్నెస్, ఆ వైబ్రేషన్ ఉంది. నాకు చాలా సంతోషం అంటే అసలు తెలుగు ఆడియన్స్ని ఇంత రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. మోస్ట్లీ అనాథ అనే టైటిల్ మరో బిగ్ స్థానంలో నిలబడుతుంది, సినిమా కూడా బిగ్ స్థానంలో నిలబడుతుంది అనేది నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఆడియన్స్తో చూశాను కాబట్టి నాకు అంత హ్యాపీనెస్ అనిపించింది. 100% కన్నడలో కూడా చాలా ఆదరిస్తున్నారు. 100% అనాథ అని అక్కడ కన్నడలో అనాథ, తెలుగులో అనాథ. అక్కడ కూడా చాలా కన్నడ ఆడియన్స్లు చాలా లైక్ చేస్తున్నారు. నేను ఒక 30 సెంటర్లనే అనుకున్నాను. నెక్స్ట్ డే ఇంకో 30 సెంటర్స్ ఫిక్స్ అయ్యాను. థియేటర్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే మేము డౌట్ఫుల్గా నేను రిలీజ్ చేశాము, కానీ ఇంత ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. తెలుగు ప్రజలకి నేను నా ఈ జీవితం రుణపడి ఉన్నదని అనుకుంటున్నాను. 100% వాళ్ళకు తెలుగు ఆడియన్స్కి చాలా నచ్చే విధంగా నేను చేశాను అని నమ్ముతున్నాను నేను 100%. తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలదలుచుకున్నది ఒకటే అండి, అనాథ అనే టైటిల్ నేను పెట్టాలనేది ప్రతి ఒక్కడికి అనాథ అనే టైటిల్ ఇక్కడ హార్ట్లో వస్తుంది. ఎందుకంటే ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, దా అంటే ధర్మపత్ని. ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటారు. ఈ ముగ్గురు లేకపోతే ఎవరైనా జీవితం అనాథే. కానీ ఒక్కొక్కసారి అనాథ అనే సబ్జెక్టు వచ్చేసరికి పిల్లలు, స్కూల్ పిల్లలు తల్లిదండ్రులను వదిలి స్కూల్కి వెళ్ళినప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు ఆ క్షణం అనాథే. ఇంకోటి స్టడీ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అనాథే. ఆ 5 నిమిషాలు ఎవరైనా అనాథ అవ్వాల్సిందే. అంటే ఒక 5 సెకండ్ అయినా అనాథ అవ్వాల్సిందే. తల్లిదండ్రులు ఉంటేనే లేకుంటేనే అనాథ కాదండి. తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా బ్యాడ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్గా మనల్ని అనాథన చేస్తుంది. ఒక్క సెకండు. అది నేను ఆ మైండ్లో నేను పెట్టుకొని 2021లో చేశానండి. చాలా కష్టపడి 3 కోవిడ్స్ నా అనాథ మూవీ నుంచెల్లే వెళ్ళాయి. అయినా నేను ఆ అనాథ అనే టైటిల్ని పట్టుకొని అనాథకు ఎన్ని కష్టాలు వచ్చాయో, అనాథ సినిమా తీసిన హీరోగా, ప్రొడ్యూసర్గా అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కథని ఎంచుకున్న నాకు కూడా అన్ని కష్టాలు వచ్చాయి. అయినా నేను 100%గా మనోధైర్యాన్ని నింపుకొని నేను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాను. మూవీ ఓన్ రిలీజ్ చేశానండి, కన్నడ అండ్ తెలుగు. సార్ నెక్స్ట్ వీక్ పుష్ప 2 మూవీ వస్తుంది. అంటే ఆడియన్స్ ఆ సినిమాకి, అంటే పెద్ద సినిమా వస్తుంది కదా, మీ సినిమాకి ఆడియన్స్ వస్తారనుకోవచ్చా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న హీరో పెద్ద హీరో అనేది సినిమా ఇండస్ట్రీలో, అటు కన్నడ ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, కంపారిజన్ లేదండి. ఏ హీరో అయినా హీరోనే. వారికి ఉండే ఇమేజ్ వారికి ఉంటుంది, మాకుండే ఇమేజ్ మాకుంటుంది. కానీ 100% తెలుగు ఆడియన్స్కి సంబంధించింది ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్ చేస్తారండి. కంటెంట్ ఎలా అయితే నచ్చుతుందో 100% కంటెంట్ను చూసి ఆడియన్స్ హార్డ్ వర్క్ ఎఫెక్ట్ చూసి ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా ఫస్ట్ మూవీ ఇది కన్నడ అండ్ తెలుగులో నేను రిలీజ్ చేశాను. వాస్తవం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చే వాళ్ళది, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళకు ఆడియన్స్ రిసీవ్ చేసుకునే తత్వం కూడా ఉన్నది. 100% నన్ను అలా స్వీకరించారు, ఆదరించారు. అనాథ అనే టైటిల్ మోస్ట్లీ సినిమా, 4 ఫైట్లు 4 పాటలు, పక్క కమర్షియల్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలు ఇవ్వలేదు. నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. పుష్ప వచ్చినా కూడా పుష్పను చూసేటోళ్ళు పుష్పను చూస్తారు, నా అనాథని సినిమాని చూసేటోళ్ళు కూడా నా అనాథని సినిమాని చూస్తారు. అలా నా కంటెంట్ ఉంది, ఆ హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నేను 100% బల్ల గుద్ది చెప్పగలుగుతానండి. ఇద్దరు కన్నడ ప్రజలు కావచ్చు, ఇటు తెలుగు ప్రజలు కావచ్చు, చాలా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం ఉన్నది. నేను నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చారు తెలుగు ఆడియన్స్. లవ్ యూ తెలుగు ఆడియన్స్.